నిధి కొద్దిగా వంగి తేటనీటిని దోసిట్లోకి తీసుకున్నాడు. నోటికి దగ్గరగా తీసుకెళ్లబోతూ ఆగాడు. స్వచ్ఛంగా ఉన్న దోసిలి నీళ్లలో ఆమె ముఖం కనిపిస్తోంది. సలిల. అద్దంలో ప్రతిబింబములా ఆమె నవ్వు ముఖం, వికసించిన కళ్ళు, కొద్దిగా విడిపోయి చిరునవ్వుని సృష్టిస్తున్న పెదవులు అతన్ని సమీప గతంలోని సంఘటనల్ని గుర్తుకు తెస్తున్నాయి. ఆ ఉదయం స్నానాధికాలు ముగించి అశ్వాన్ని అధిరోహించి తోట నుండి విరించి బట్టు ఇంటికి వచ్చాడతను. అశ్వాన్ని ఆవరణలో వదిలి ఇంట్లోకి వెళ్ళాడు. విరించి బట్టు అరుగు మీద కూర్చున్నాడు. రోహిణి, గౌతముడు ఒకవైపున, సలిల, లక్షణ ఒకవైపున నిల్చున్నారు. లక్షణ 2 చేతులతోటి సలిల చేతిని పట్టుకుంది. ఆ కుటుంబ సభ్యుల ముఖాల మీద కాపురం చేస్తున్న విషాదం ఆ ఇంట్లో నాట్యం చేస్తోంది. రానాయనా అన్నాడు విరించిబట్టు. తను మౌనంగా కొంచెం ముందుకెళ్ళాడు. తననే చూస్తూ విరించిబట్టు బరువుగా నిట్టూర్చాడు. నీ మాట సత్యం, మా విశ్వాసం అసత్యం. అమ్మాయి సలిల మా అమ్మాయి ప్రదక్షిణ కాదు. మనిషిని పోలిన మనిషి ఉండటం సృష్టిలోని విచిత్రం. ఆ విచిత్రం మమ్మల్ని తాత్కాలికంగా ఆనంద సరోవరంలో ఊయలలూగించింది. ఆ ఆనంద సరోవరంలో నీళ్లు ఇంకిపోయాయి. మా మొండితనాన్ని క్షమించు. అమ్మాయి సలిలను తీసుకెళ్ళు. విరించిబట్టు అరుగు మీద నిల్చుని సలిల భుజం మీద చేతిని వేశారు. క్షణంలో రోహిణి కళ్ళు కాలువలు గట్టాయి. 2 అరచేతులతో బుగ్గల్ని తుడుచుకుంటున్న ఆమె అరచేతులు ఓడిపోతున్నాయి. గౌతముడి తల వాలిపోయింది. అరచేత్తో కళ్ళని నుదుర్ని కప్పుకున్నాడు అతను. లక్షణ 2 చేతులతో సలిలను చుట్టేసింది. గిన్నెల్లాంటి కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. విరించిబట్టు ముఖం విచారానికి అర్థం చెబుతోంది. నిధి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. సలిల తన నిర్ణయాన్ని వాళ్లకు చెప్పినట్టు లేదు. ఆ మంచి మాట చెప్పే బాధ్యత తనకు వదిలేసినట్టుంది. అతను సలిల వైపు చిరునవ్వుతో చూశాడు. సలిలా, రా వెళ్దాం. సలిల తలను బలంగా అడ్డంగా ఊపింది. రావా? నిధి ఆశ్చర్యం నటిస్తూ ప్రశ్నించాడు. రాను, సలిల స్పష్టంగా అంది. అందరూ అదిరిపడి నమ్మలేనట్లు ఆమె వైపు చూశారు. ఏ? నిధి అడిగాడు. అమ్మా నాన్నల ప్రేమను, అన్నా చెల్లెళ్ళ ప్రేమను అనుభవిస్తూ ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, సలిల చిరునవ్వుతో అంది. రోహిణి, విరించిబట్టు, గౌతముడు, లక్షణ అందరూ ఒక్కసారిగా కదిలారు. అందరూ ఒక్కసారిగా సలిలను కౌగలించుకున్నారు. వాళ్ల మధ్య వాళ్ల సామూహిక అనురాగ పరిష్పంగంలో సలిల తాత్కాలికంగా అంతర్ధానమైపోయింది. దోసిలి నీళ్లలో సలిల ముఖం అంతర్ధానమైపోయింది. నిధి తృప్తిగా నీళ్లు తాగి లేచి నిల్చున్నాడు. అతని స్మృతిలో మెదిలిన దృశ్యం ముఖం మీద చిరునవ్వుని అలంకరించింది. అతనికి మరొక దృశ్యం గుర్తొస్తోంది. వరాహస్వామి సన్నిధిలో వసించే కోరికతో ఆనాడు అవని నదిలో మునిగింది. తన వైపు నవ్వు ముఖంతో చూస్తూ ఆగి ఒక అందమైన దృశ్యం. ఇవాళ సలిల ఆ కుటుంబ సభ్యుల కౌగిల్లో మునిగిన దృశ్యం 1000 రెట్లు అందంగా అనిపిస్తోంది. హృదయాన్ని ఆనందామృతంలో నింపిన దృశ్యం అది. మానవ సంబంధాలు, సలిల అభిప్రాయం నిజమే. మానవులు ఎంత అదృష్టవంతులు. నిధి తననే చూస్తున్న వాయు వైపు అడుగులు వేశాడు. 2 వారాల పాటు విశ్రాంతిగా ఉల్లాసంగా తోటలో సంచరిస్తూ పచ్చిక మేస్తూ ఉండిపోయిన వాయు మహా ఉత్సాహంతో పరిగెడుతోంది. వేసే ప్రతి అడుగులో తనను గమ్యస్థానానికి చేరువ చేస్తూ శతాలయ పట్టణంలో విరించిబట్టు ఇంట్లో వదిలిపెట్టిన సలిలకు దూరం చేస్తూ. అప్పుడు అవని తనంత తాను చేరువైంది, తనంత తానే దూరమైంది. ఇప్పుడు సలిల తనంత తానే చేరువైంది, తనంత తానే దూరమైంది. ఆలోచనలు వాయు వేగాన్ని మించిన వేగంతో నిధిలో సాగుతున్నాయి. పక్షులు కిలకిలా రావాలతో ఆలపిస్తున్న ఉదయరాగాన్ని వింటూ సెలయేటి సమీపంలో పచ్చిక పరుపు మీద మేల్కొన్నాడు నిధి. రాత్రి చాలా గడిచిపోయేదాకా వాయు వెన్నెల వెలుగులో పరుగెడుతూనే ఉంది. సూర్యాస్తమయం అయ్యేసరికి చెట్లు పొదలు ఉన్న ప్రదేశాన్ని దాటి రాళ్లతో బండలతో నిండిన ప్రదేశాన్ని చేరుకుంది. కనుచూపు మేరలో ఏ చెట్టు లేదు, చేమ లేదు. మళ్లీ పచ్చని ప్రకృతి తగిలేదాకా తమ ప్రయాణం సాగింది. చిన్న చిన్న చెట్లతో, పొదలతో, తీగలతో నిండిన ప్రదేశం ఎదురైంది.
అర్ధరాత్రి గడిచిపోయాక ఇవాళ సూర్యాస్తమయం కాకముందే ప్రయాణం ఆపాలి. అశ్వానికి విశ్రాంతి ఇవ్వాలి. విరించిబట్టు సతీమణి మూటగట్టి ఇచ్చిన ఆహారం నిన్న ఆకలిని తీర్చింది. ఇవాళ పళ్ళు కాయలే ఆలోచిస్తూ నిధి అశ్వాన్ని అధిరోహించాడు. సూర్యుడు నడినెత్తి మీదకి ఎక్కిన కాసేపటికి జామకాయలు అరటిపళ్ళు దొరికాయి. నిధి ఆకలి తీర్చుకున్నాడు. పునరాగమనం చేయబోయే ఆకలికి తృప్తి కలిగించడానికి కొన్ని పళ్ళు సేకరించాడు. 2 చెట్ల మధ్య దారి మలుపు తిరిగింది. ముందుకు చూస్తున్న నిధి కళ్ళు మెరిశాయి. శతాలయ పట్టణం వదిలాక మనిషి నివసించే ప్రదేశం మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తున్నాడు అతను. ఎదురుగా పర్ణశాల లాంటి నివాసం కనిపిస్తోంది. ముందు భాగంలో విశాలమైన ఉద్యానవనం, అక్కడక్కడ పూల మొక్కలు, దీర్ఘచతురస్రాకారంలో కంచెలాగా దట్టంగా ఒకదాన్నొకటి ఒరుసుకుంటూ మొక్కలు, మధ్యలో ప్రవేశ మార్గం. నిధి పశ్చిమాంకం కేసి చూశాడు. పొద్దు కొద్దిగా వాలింది. ఏ రాతి మీదో చెట్టు కిందో కాకుండా ఆశ్రమంలా ఉన్న ఈ ప్రదేశంలో విశ్రాంతిగా నిద్రించాలనిపిస్తోంది నిధికి. అదృష్టం బాగుంటే ఇంత తిండి కూడా దొరకచ్చు. నిధి అశ్వం మీద నుండి దిగాడు. పూల మొక్కల కంచె మధ్యలో ఉన్న మార్గం గుండా ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అది పర్ణశాలే. పర్ణశాల ముందు హోమగుండం ఉంది. దాని చుట్టూ ప్రదేశం శుభ్రంగా ఉంది. చిన్న చిన్న రంగురంగుల ముగ్గులతో రూపొందించిన రంగవల్లులు హోమగుండం చుట్టూ ఉన్నాయి. నిధి ఆగి చెవులు రిక్కించాడు. ఏ శబ్దమూ వినిపించడం లేదు. నిశ్శబ్దం తాండవిస్తోంది. ఆశ్రమవాసులు ఏ కాయలో పళ్ళో వెదురు బియ్యమో సేకరించడానికి వెళ్ళారా? పర్ణశాల తలుపు బార్లా తెరిచే ఉంది. నిధి హోమగుండం వద్దకు నడిచాడు. అందులో బూడిద ఉంది. పొగ పైకి చిమ్మడం లేదు. అగ్నికారం ఎప్పుడో ముగిసినట్టుంది. నిప్పు ఆరిపోయింది. ఆర్యా! నిధి పర్ణశాల గుమ్మం వైపు వెళ్తూ పిలిచాడు. హెచ్చరిక లేకుండా ప్రవేశించడం సభ్యత కాదు, మర్యాద కాదు. ఆర్యా! మళ్లీ పిలుస్తూ నిధి లోపలికి తొంగి చూశాడు. ఎదురుగా కనిపించిన దృశ్యంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. పర్ణశాలకు ఒకవైపున వెదురును ఉపయోగించి చేసిన మంచం ఉంది. మంచం మీద కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ఎవరో పడుకుని ఉన్నాడు. ఆయన నిద్రపోవడం లేదు. కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. మంచం దగ్గరగా 2 లేళ్లు నిలుచుని ఉన్నాయి. ఒక లేడి పెద్దది, రెండవది చిన్నది. తల్లిలేడి పిల్లలేడి కావచ్చు. తల్లిలేడి మాటిమాటికి పడుకున్న వ్యక్తి ముఖం దగ్గర ముఖం పెట్టి వాసన చూస్తోంది. ముఖానికి తన ముఖాన్ని తాకిస్తోంది. నిధి ధైర్యం చేసి గుమ్మం దాటాడు. మళ్ళీ ఆర్యా అని పిలుస్తూ లేడీ పిల్ల చివాలన తలలు తిప్పి చూశాయి. రెండింటి శరీరాలు జలధరిస్తున్నాయి. పెద్ద పెద్ద కళ్ళు ఇంకా పెద్దగా అయ్యాయి. నిధి మంచం వైపు నెమ్మదిగా కదిలాడు. లేడీ, దాని పిల్ల మంచానికి అటువైపు వెళ్ళిపోయాయి. నిధి వైపే బెదురుచూపులు చూస్తున్నాయి. మంచాన్ని సమీపించిన నిధి పాదాలు నేలకు తాపడం అయిపోయాయి. వెడల్పాటి మంచం మీద పురుషుడు ఒక్కడే కాదు, అటువైపున లేత కాషాయవర్ణం చీర ధరించిన స్త్రీ పడుకుని ఉంది. ఆమె తల పురుషుడి భుజం మీద ఉంది. ఇద్దరిలోనూ చలనం లేదనిపిస్తోంది నిధికి. పురుషుడి తల ముగ్గుబుట్టలా ఉంది. తెల్లటి గెడ్డం ఎదదాకా ఉంది. గెడ్డము మీసాలు తెల్లగా ఆయన వయసును తెలియజేస్తున్నాయి. స్త్రీ శిరోజాలు కూడా కొంచెం తెల్లబడ్డాయి. నల్లటి శిరోజాలు, నెరసిన శిరోజాలు పెనవేసుకుని శిఖ మీద కొప్పులా ఉన్నాయి. ఆర్యా! నిధి మెల్లగా అన్నాడు. ఆయన కళ్ళు గాజు బిళ్ళల్లా ఉన్నాయి. రెప్పలు కదలడం లేదు. నిధి తెగించి చూపుడు వేలిని ఆయన నాసిక కింద ఉంచాడు. శ్వాసక్రియ లేదు. నిధి వేలు ఆ స్త్రీ నాసిక కిందికి చేరింది. అక్కడా శ్వాసక్రియ లేదు. ఇద్దరూ మరణించారు. ఎప్పుడు? నిధి వృద్ధుడి శరీరాన్ని ముట్టుకుని చూశాడు. మరీ చల్లగా లేదు. నిధి అరచేత్తో ఆయన కనురెప్పల్ని కళ్ళ మీదకి సున్నితంగా నొక్కాడు. తెరుచుకున్న కళ్ళు మూతలు పడ్డాయి. ఎద మీద ఉన్న తాళపత్రం గరుకుగా నిధి చేతికి తగిలింది. అప్రయత్నంగా నిధి చెయ్యి ఆ తాటాకును అందుకుంది. అతని చూపులు ముత్యాల్లా గుండ్రంగా ఉన్న అక్షరాల వెంట పరిగెట్టాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.